సో టికెట్ రేట్ మంచిగా ఉంటే మేము ఫ్యాన్స్ అనేది మేము ఇమ్మడి రవి కాదు ఇంకో రవి వచ్చినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేయం. మేము సినీ ఇండస్ట్రీకే సపోర్ట్ చేస్తాం. సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసే అతను అయితే మరి ఇమ్మడి రవి చేస్తుంది ఇల్లీగలే కదా. సరే నువ్వు స్నాక్స్ పేరుతోని బైక్ పార్కింగ్ ఫీతోని టికెట్లతోని నువ్వు చేస్తుంది అన్యాయం కాదా? ఇంకేంది? స్నాక్స్ బైక్ పార్కింగ్ ఎవరైతే థియేటర్ ఓనర్ ఉన్నాడో అతని చేతిలోకి వెళ్ళిద్ది, అతని జోబులోకి వెళ్ళిద్ది. టికెట్ రేట్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్కి వెళ్ళిద్ది, లేకపోతే అదే. సరే నువ్వు స్నాక్స్ బైక్ పార్కింగ్ పక్కన పెట్టు టికెట్ రేటు సరే నువ్వు మాలలో ఉన్నావు స్వామి, ఒకటి చెప్తున్నా నేను. సరే నీకు ఎప్పుడన్నా కరెక్ట్ కాదనిపించిందా? సరే నువ్వు బలిసినోను అనుకో, నువ్వు పోతావు సినిమాకి, మాలంటోడు నువ్వు అంటావు నువ్వు ఎందుకు పోతున్నావు, ఎవరు చూడమన్నాడు సినిమా అని చెప్పేసి నువ్వు అంటావు. ఒక నిమిషమా కొంతమంది అంటారు, నేను చూస్తున్నా మీడియాలో కొంతమంది ఏమంటారు, ఎవరు చూడమన్నాడు ఏంటంటే అసలు సినిమా తీసేదే ప్రజలు చూడడానికి కదా, మళ్ళీ మీ నాటకాలు ఏంది మళ్ళీ ఎవరు చూడమన్నాడు అది అనడానికి. అంటే టికెట్ రేట్ ఎంత ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఒక సినిమాకు 100 రూపాయలు లేకపోతే 200 లేకపోతే 300 అంటే మాకు రోజు ఒక 700-800 కూలి వస్తే పోతే పోనరా మా హీరో కాబట్టి 200-300 పెడతాం. అదే 1000 రూపాయలు వస్తే ఇంకా 200 అప్పు చేసి మేము ఆ పిల్లలకు పెట్టకుండా కూడా వెళ్ళిపోతున్నాం. సో నేను మొత్తం తప్పు ఈ ప్రొడ్యూసర్ వాళ్ళది సినీ ఇండస్ట్రీ వాళ్ళని అంటలేను. సో ఎక్కడైతే మీరు ఎక్కువ కోట్లు పెట్టిర్రు, ఎక్కువ డబ్బులు పెట్టిర్రు అని చెప్పేసి జనాల పైన ప్రెజర్ పెట్టడం అనేది తప్పు. అది 100% తప్పు కాదు. సరే అన్న, ఒక ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేస్తే మరి సినిమా ప్రైజ్ టికెట్ ప్రైజులు మరి అంతగానం పెంచుతారు కదా, మరి వీళ్ళని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? ఇప్పుడు అదే హ్యాకింగ్ చేసి పైరసీ వీడియోస్ ఎలా అయితే తీసుకొస్తున్నారో అతనే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు సార్, మీకంటే ఏమి ఉండదు అనుకున్నా కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఇలా చేసి తీసుకొని. నైస్ క్వశ్చన్ బ్రదర్, నైస్ క్వశ్చన్, బాగా అర్థమైంది నాకు. సరే ఇప్పుడు ఫస్ట్ పోలీస్ తరపు నుంచి ఒక వార్నింగ్ పోయింది, ఏందనంటే ఇది ఆపకపోతే ఇంకా ఏదో చేయాల్సి వస్తానంటే. ఇప్పుడు మనమైనా సరే ఒకడు మనల్ని కొట్టడానికి వస్తున్నానంటే అరే మన కాడ ఎవడో ఇంకిలో బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే మనం ఏమంటాం, అరే రారాబాయ్ చూసుకుందాం నీ సత్తానో నా సత్తా అంటాం, అవునా కదా? పోలీస్ తరపు నుంచి ఒక వార్నింగ్ పోయింది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి మావాడో 2 మాటలు అన్నాడు, నేను కాదనట్లేదు. సో ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు పట్టుకుని ఇమ్మడి రవిని ఎవరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్న బయటకు వచ్చిందా సోషల్ మీడియాకి? ఎవరు చచ్చిపోయారా? ఎవరన్నా ఏమన్నా అయిందా? మీరు అన్న దాంట్లో ఒక క్వశ్చన్, పోలీసులు అంటే పోలీసు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇమ్మడి రవి ఇలా చేశారు అంటున్నారు. అవును, అసలు పోలీసులు ఎందుకున్నారు? రక్షణ వ్యవస్థ అంటే మనకి ఏమైనా జరిగినా లేకపోతే ఏమైనా జరిగిద్ది అనుకుంటే దాని గురించి ప్రొటెక్ట్ చేయడానికి మన పోలీస్ అనే వ్యవస్థను పెట్టుకున్నాం. వాళ్ళంటే వీళ్ళు రిప్లై ఇవ్వటం ఏంది చండాలంగా? నాకు తెలుసా, నాకు కనిపించిన 4 సింహాలు మన చట్టానికి ఏమంటారు, మన ప్రజల ఏమంటారు భాగవతాలు చూసుకోవడానికి ఉంటారని చెప్పేసి అనుకో. అదే పోలీసులు ఒక ప్రొడ్యూసర్లని ఒక డైరెక్టర్లని అడగొచ్చు కదన్నా, అడగొచ్చు కదా, గట్టిగా ప్రశ్నించవచ్చు కదా. అరే 1000 రూపాయలు ఎందుకు బాయ్, నువ్వు ఎవరు తీయమన్నట్టు నువ్వు 100 కోట్లు పెట్టి సినిమా అని చెప్పేసి గట్టిగా అడగొచ్చు కదా. అంటే పోలీసు వాళ్ళు ఆలోచిస్తున్న విధానం సరే, నువ్వు అలాగనుకుంటే పోలీసు వాళ్ళకి సపరేట్గా ఇది సీజీ వర్డ్ సారీ సెన్సార్ బోర్డు అని ఒకటి ఉంది. సెన్సార్ బోర్డులో ఏం జరిగిందో తెలుసా? చెప్పన్నా, సినిమా ఐడియా ఉందా? నాకు ఇలా చెప్పు. ఓకే, సినిమా సెన్సార్ బోర్డులో ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉన్నా కానీ లేకపోతే అడల్ట్ రేట్ ఎక్కువ ఉన్నా కానీ అది కట్ చేస్తూ ఉండిద్ది. సెన్సార్ బోర్డు అందుకుంది సినిమా వాళ్ళకి. పోలీసు ఎందుకున్నారు? ఇలాంటి చట్టానికి వ్యతిరేకంగా జరిగింది కానీ లేకపోతే ఇలాంటి వాటి మీద కంట్రోల్. సో ఇప్పుడు మీరేమంటారు అని అంటే, ఇప్పుడు ఇమ్మడి రవి లాంటి పైరసీ చేస్తే తప్పు, టికెట్లు రేసి పెంచకపోవడం తప్పు అని అంటే, నేను నిజంగా చెప్తున్నా ఈ భూమి పైన నిజంగా చెప్తున్నా చెడుని బతికిస్తారు, మంచిని చంపేస్తారు అన్న 100%. ఎందుకనంటే ఇప్పుడు మనలాంటోడు, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాడు, ఇప్పుడు ఐబొమ్మల సినిమా 100 సినిమాలు చూసేటోడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు తెలుసా? వానికి సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక పాత్ర ఇస్తారో లేకపోతే అరే నేను దాంట్లో చేరుకోవాలన్నటోడు కూడా ఆయనకి ఏదో ఒక రోజు గుద్ద పరిగాయి ఇంట్లో బెడ్ మీద కూర్చొని ఐబొమ్మల సినిమా చూసినోడు ఇప్పుడు బయటకు వచ్చి ఏమంటుండంటే అట్లాంటి చంపేయాలి, అట్లాంటి నరకేయాలని ఇట్లా అంటుంటే మరి చూసినో నిన్నేం చేయాలరా? చూసినో నిన్నేం చేయాలి? ఇప్పుడు అంటారు మళ్ళీ, ఇప్పుడు బయటకు వచ్చి మీరు చూసారా నేను చూడడం అని చెప్పేసి అని అంటారు. సో ఏ విధంగా చూసుకున్నా అన్న అందరు ఏం ఇంకా వేరే సినిమాలు అంటే చూడన్న, తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటేనే
ఏమంటారు ఫ్యాన్స్ అభిమానించి ఆదరించి సినిమాని మంచిగున్న సినిమాని ఏడుకో తీసుకెళ్తారు. అది ఫేవరెట్ హీరో కాకపోయినా చూడాలరా అని చెప్పేసి ఒక థాట్ ఉన్న పర్సన్స్ నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించలేరన్న. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రశ్నించడా, ఎందుకురా మీ హీరో మీ అభిమానమైన హీరోని కాదు కదా ఎందుకు వెళ్ళిన సినిమా అని చెప్పేసి అని అంటారా? బయట ప్రమోషన్లు చేసి అది చేసి వెళ్ళిపోండి సినిమా చూడండి బాగుందని చెప్పేసి బయట ప్రమోషన్లు చేస్తారు అన్న. అయితే మీరు ఒక దొంగకి సపోర్ట్ చేస్తున్నారా? ఇట్లా దొంగని ఓ మంచోని దొంగ అంటున్నావు కదా, నువ్వు దొంగ నాకు తెలిసి. అయితే ఏ విధంగా మంచోడు, ఏ విధంగా దొంగ కాదు, ఏ విధంగా మంచోడు, ఏ విధంగా దొంగ కాదు, ఏ విధంగా మంచోడు అతను? మేమేం చేస్తున్నామంటే ఇమ్మడి రావు ఎందుకు మంచోడు అంటున్నా అంటే ఒక మాటలో చెప్తాను నేను. నాకాడ డబ్బులు లేవు, నేను అందరి హీరోల సినిమాకు పోను, నేను ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ నా ఫేవరెట్ కాబట్టి నేను వాళ్ళ సినిమాకు పోతా. మిగతా సినిమా నేను పోలేను, నేను పెట్టలేను. నేను ఆ టికెట్ ప్రైస్ పెడితే నా పిల్లలకి ఒక రోజు తిండి ఆపుకోవాలి, అందుకని ఐ బొమ్మలో చూస్తా. అయితే అన్న ఇప్పుడు అతను దొంగ కాదు అంటే మంచి చేశాడు కాబట్టి దొంగ కాదు అంటున్నావు. రేపటి రోజున నీ ఇంట్లో నుంచి 1 లక్ష రూపాయలు ఎవడో తీసుకెళ్లి బయట ఎవరికో పనిచేసే అతను కూడా దొంగ కాదా? ఏంటిది? నీ ఇంట్లో నుంచి 1 లక్ష రూపాయలు ఎవడో వచ్చి తీసుకెళ్లి ఎవరో వచ్చి నీ ఇంట్లో నుంచి 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి వేరే వాళ్ళకి బయట అవసరం ఉందని పనిచేశాడు. అప్పుడు ఆ తీసుకెళ్ళినోడు దొంగ కాదా? ఆ 1 లక్ష రూపాయలు నాకు ఉంటే నేనే కట్టే థియేటర్లో పోయి సినిమా చూసేది. ఓకే నన్ను మాట్లాడియండి అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక క్వశ్చన్ అడిగిన దాన్ని చెప్తా. సరే, నా ఇంట్లో నుంచి తీసుకుపోయి బయట పంచిండని చెప్పేసి అన్న, ఇమ్మడి రవి నా ఇంట్లో నుంచి వచ్చి ఏమన్నా 10,000 తీసుకొని పోయిండా, ఈ 10 సినిమాలు చూసినావు అని చెప్పేసి ఏమన్నా అడిగిండా? నువ్వు లాజిక్ మాట్లాడాలంటే 100 మాటలు నేను మాట్లాడతా. నీ ఇంట్లో నుంచి తీయలేదు కానీ ఒక పట్టుకోవడానికి ఛాన్స్ లేదన్న. ఒక ప్రొడ్యూసర్ సినిమాని పైరసీ చేసినట్టే, నీ ఇంట్లో తీయకపోయినా పక్కనోడి ఇంట్లో నుంచి తీసినట్టే. సరే, ప్రొడ్యూసర్ జేబులో దొంగతనం చేసి నాకేం ఫరక్ పడుతుంది? ప్రొడ్యూసర్ జేబుల నుంచి పడుతుంది, ప్రొడ్యూసర్ జేబుల నుంచి పోయింది, నాకేం ఫరక్ పడుతుంది? నా జేబుల నుంచి పోలే కదా. ఎవడో ఇమ్మడి రవి పైరసీ చేస్తే నీకేమైతుంది? ఎవడో ఇమ్మడి రవి, సరే ప్రొడ్యూసర్ జేబులో దొంగతనం పోతుంది, నాకు అవసరం లేదన్న. ఎవడో మాట్లాడతా, నేనే డిబేట్ లో వస్తా. ఇవాళ ఒక ప్రొడ్యూసర్ కి మోసం జరిగింది, రేపు నీకు మోసం జరగదని గ్యారెంటీ ఏమైనా ఇస్తున్నావు? నేను సినిమాలు తీయను కాబట్టి. సినిమాలు తీయకపోయినా నీ పర్సనల్ డేటా కూడా ఏమైనా లీక్ చేయదని గ్యారెంటీ ఇస్తావు? సినిమాలు తీయకపోయినా రేపటి రోజున నువ్వు ఆ సినిమాని సపోర్ట్ చేస్తున్నావు, నీ పర్సనల్ డేటా తీయని చెప్పేసి గ్యారెంటీ ఇస్తావు? అన్న మంచి క్వశ్చన్ అడిగిండు, నేను చెప్తా. అవునన్నా, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకుంటలేను, చెప్తున్నా. నా కాడ ఎట్లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ డేటా ఏం లేదు నా కాడ. ఒకవేళ పెట్టుకోడు, ఎందుకంటే ఒకటి తప్పు చేసిన జదవకు భయం, తప్పు చేసిన లంగ నా కొడుకులకు భయం, మా లాంటి వాళ్ళకి భయం లేదు. అందుకని మేము ధైర్యంగా చూసినాం. బ్రో అసలు ఆ సినిమాని చూడడమే తప్పు బ్రో. నువ్వెవడు బ్రో చెప్పడానికి? పైన ఏం రాలే కదా బ్రో. నువ్వు అనుకుంటున్నావా ఒక ఇమ్మడి రవి పోతే ఇంకో రవి రాడు, ఇంకో శేఖర్ రాడు, ఇంకో కుమార్ రాడు అని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తారు కదా. అందరిని అరికట్టడం తప్పు. నేను చెప్పేది నువ్వు ఇదే రవిని, ఇంత టాలెంట్ ఉన్నోని నువ్వు ఏదైనా జాబ్ ఇచ్చి ఏదైనా ఇచ్చి చెప్పు, జాబ్ ఇచ్చి ఏదైనా ఇచ్చి క్రిమినల్ కేసులు బాగా అవుతున్నాయి కదా, అట్లాంటి హ్యాకర్ని వాడుకుంటే ప్రభుత్వానికి బెటరు, ఇప్పుడు బయట సొసైటీకి బెటర్. అతని దగ్గర ఏ యాక్సెస్ లేకుండా పోలీసు వాళ్ళని దమ్ముంటే పట్టుకోండి అని బెదిరించాడు. రేపటి రోజున అతనికి యాక్సెస్ అంటే మన దేశం యొక్క మొత్తం యాక్సెస్ ఇచ్చి అతన్ని నువ్వు గవర్నమెంట్ జాబ్లో పెడితే మన దేశంలో ఉన్న కొన్ని సీక్రెట్లను తీసుకెళ్లి పక్క దేశానికి అమ్మేస్తే నువ్వేం చేస్తావు? పక్క దేశానికి అంటే ఒక సినిమాని దొంగతనం చేసినప్పుడు దేశ సంపదని ఒకవేళ నిజంగా ఇమ్మడి రవి అట్లాంటి వాడు అయితే పోలీసులు వార్నింగ్ ఇవ్వక ముందుగా మన పర్సనల్ డేటాను మొత్తం బయట దేశంలో అమ్ముకోవచ్చు కదా. అట్లాంటి వాడు ఆ తప్పు చేయని ఈ తప్పు ఎందుకు చేస్తాడు? అతను సేఫ్టీ కోసం ఉంచుకున్నట్టు అనుకోవచ్చు కదా. ఎవరు ఆ సేఫ్టీ ఇప్పుడు పట్టుకోరు కదా, బయట అందరికి వదిలేవచ్చు కదా. అతన్ని పట్టుకున్న తర్వాత అతను ఎట్లా వదులుతాడు? అతని చేతుల్లో కట్టేస్తుంది. అరే వాడు ఒక్కడే నడిపాడు బ్రో. ఇప్పుడు నువ్వు కెమెరా తీసుకొచ్చినావు, అతను ఒకడు మైక్ పట్టుకుంటాడు, అట్లనే వాని కింద ఎంత 100,000 మంది ఉండొచ్చు. ఎవరి జోబులోంచి డబ్బులు తీయకుండా ఎంతమందికి జీతాలు ఎలా ఇస్తున్నారు? జీతాలు ఎలా ఇస్తుందంటే రాంగ్ సైడ్ గా ఒక వెబ్సైట్ నడుపుకొని తీస్తుండు. మరి ఇదే మీడియా ఒక్క సెకండ్ మరి ఇదే మీడియా మరి అంతంత ప్రొడ్యూసర్లు హీరోలు వస్తున్నప్పుడు ఉరుక్కుంటూ పోయి హీరో ముందల డైరెక్టర్ ముందల మీరు మైక్ పెడతారు కదా.
అది ఒక ప్రొడ్యూసర్ కాడికి పోయినప్పుడు ఇంత టికెట్లు రేట్ పెంచుతుర్రు అని అంటే మీరేం మాట్లాడకుండా ఆయనకి సరే సార్ మంచిగా ఉంది సార్ సినిమా సూపర్ ఎక్సలెంట్ ఉంది, ఎందుకంటే రేపన్నోడు కాబోయే రోజుల మాకు ఒక సినిమా ఒక పాత్రనో లేకపోతే మా మీడియానో లేపండి లేపండి అని చెప్పడానికి మీరు ఆయనకు మద్దతు ఇస్తుర్రా? అంటే టికెట్ 200 పెట్టడం కూడా కరెక్ట్ కాదు. టికెట్ నువ్వు 200 ఒక నిమిషం అన్న 100 రూపాయలు 100 రూపాయల చూస్తాడు 100 రూపాయలనే చూస్తాడన్న. నువ్వు 1000 రూపాయల చూస్తే నేను 1000 రూపాయల చూడలేను, నేను 50 రూపాయల చూస్తా. అది నా సత్తా, అర్థమవుతుందా? నువ్వు నా గురించి మాట్లాడడానికి నీకు అధికారం లేదు, నీ గురించి నువ్వు మాట్లాడుకోవడానికి నీకు అధికారం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఇప్పుడు మీరు ఏదో ఏమంటారు కంటెంట్ రానికి ఇలా మాట్లాడుతారు కానీ మీ గుండెల మీద చేయి అన్న మాకు కంటెంటే రావాలంటే మేము కూడా పాజిటివ్గా పెట్టేటోళ్ళం. బయట సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ఎంత పాజిటివ్, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు శివాజీ అయ్యా, నువ్వు ఇదయ్యా అని చెప్పేసి చెప్పేది మాకు అదే కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మేము ఇలా పాజిటివ్గా పెట్టేటోళ్ళం. అన్న సూపర్ చెప్పాడు అన్న ఒక మాట. సరే ఈ మాటలు నేను నిజంగా తప్పు చెప్తే నేను ఎదవనైతే మరి సోషల్ మీడియాలో కొన్ని కోట్లు కొన్ని లక్షల కామెంట్స్ ఏమని వస్తుంది, ఇమ్మడి రవి నువ్వు దేవుడయ్యా, నువ్వు తోపయ్యా, మాలాంటి నిరుపేద కుటుంబం కొంచెం దేవుడు అంటూ అంటే ఇప్పుడు 1,00,000 కోట్లాది మంది అందరం ఎదవలమేనా? ఓకే ఫైన్. మీరు ఎంత బ్రెయిన్ వాష్ అవడం గల కారణం ఏంటి? ఫ్రీగా సినిమాలు ఇస్తున్నారని. రేపటి రోజున ఇదే మనిషి అలాగే ఇలా ఫ్రీబీస్ ఇచ్చిన వాటిని మిస్యూజ్ చేసి మిమ్మల్ని అందరం బ్రెయిన్ వాష్ చేసి మన ఇండియాలో దాడికి కొలిగి పెడితే అన్నా నువ్వు ఇండియా దాకా పోతున్నావు. ఒకటి చెప్తున్నా, ఇగో మేము ఒకప్పుడు గవర్నమెంట్ నమ్మినాం, గవర్నమెంట్ మోసం చేసింది. ఇగో గవర్నమెంట్ కన్నా మా ఇమ్మడి రవి మాకేం మోసం చేయలేదు. ఒకవేళ మోసం చేస్తే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నామో మేమే వాడిని చిత్తకు కొడతాం, అర్థమైందా? అప్పటి వరకు వాడు మాకు దేవుడు, నిజంగా దేవుడే. అతని అకౌంట్ లో కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అందరికి ఫ్రీగా సినిమా ఇస్తున్నారు. సరే ఒక నిమిషం నేనే అడుగుతా, ఎక్కడి నుంచి వచ్చాయన్న? అదే నేను అడుగుతున్నాను. అతను దొంగతనం చేశాడు, డేటా తెలియదు బ్రో, నువ్వు చెప్పు. సైబర్ క్రైమ్ లకి పాల్పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా చెప్పేది విను, ఎందుకంటే నేను చెప్తాను దాని ప్రూఫ్ నేను చెప్తాను. ఎందుకంటే ఎటువంటి నేను చెప్తాను దానికి, నా మాట విను. మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ సైటు? ఇవాళ రోజున మీరు ఇక్కడికి రావడానికో లేకపోతే ఇప్పుడు నుంచొని మాట్లాడటానికో ఈ బట్టలు వేసుకోవడానికో డబ్బులు ఉంటేనేగా ఇదంతా నడిచింది. మరి ఏం డబ్బులు లేకుండా ఇన్ని వెబ్సైట్లు కానీ లేకపోతే ఇన్ని సినిమాలు కానీ ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? దగ్గర 30 డెబిట్ క్రెడిట్ కార్డులు అవి ఉన్నాయి అతని దగ్గర. పాస్పోర్ట్ ఉంది, వేరే దేశంలో పాస్పోర్ట్ 80 లక్షలు పెట్టి పాస్పోర్ట్ తెప్పించాను. నాకు తెలియదు నిజంగా. మీరు ఎలా వస్తున్నా మీరు ఒకసారి చెప్పండి అన్న, ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి? మాకు తెలియదు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, సపోర్ట్ చేస్తున్నారు కదా, మేమైతే తిడుతున్నాము. నాకు ఇమ్మడి రవి నా బొమ్మడిదో నా చుట్టమో లేకపోతే నా అల్లుడు కాదు. నాకేం పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా వదిలినందుకు నేను మైక్ వచ్చి చెప్పినందుకు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. అదే క్వశ్చన్ నేను అడిగితే నీకు తెలియదు అంటావు, నాకేం తెలుస్తుంది? మరి నాకేం తెలుస్తుంది? నేను డ్యూటీ చేసుకుంటున్నాను, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి. నేను కూడా జాబ్ చేస్తున్నా అప్ప. మా ఇద్దరం బాగానే ఉన్నాం, జాబ్ చేస్తున్నాం. మరి ఆయన ఏం జాబ్ చేస్తున్నాడని డబ్బులు వచ్చినాయి? ఏం డబ్బులు వచ్చినాయంటే ఏం డబ్బులు వచ్చినాయంటే దొంగతనంగా ఒక పైరసీ తీసి చేస్తుండు. ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం. ఇగో ఇప్పుడు దొంగతనంగా ఒక పైరసీ సినిమాలు తీసేసి ఒక వెబ్సైట్ రన్ చేస్తుండు, నేను కూడా ఒప్పుకుంటా. నేనేమంటున్నా అంటే అదే ప్రొడ్యూసర్ అదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు, నేనేమంటున్నా అంటే ఇది ఒక్కటే మాట చెప్తున్నా మీకు, ఒక టికెట్ రేట్ ఒక్కటి మీరు తక్కువ చేయండి. మా ఫ్యాన్స్ నిజంగా మీ ఫ్యాన్స్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు సినిమాలకి, అది ఇది అని చెప్పేసి మీరు మంచిగా చెప్తున్నారు కదా. చాలామంది హీరోల నుంచి డైరెక్టర్ల నుంచి ప్రొడ్యూసర్ల నుంచి నేను ఈ మాట విన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మరి అంత మంచిగా చూసేటోళ్ళు అంత మంచిగా సినిమాని ఆదరించేటోళ్ళు మరి మమ్మల్ని ఎందుకయ్యా మీరు వేస్తుర్రు బాగా? ఇదే మాట నేను స్టార్టింగ్ లో అడిగేయచ్చు కదన్నా, ఇదే మాట స్టార్టింగ్ లో చెప్పేయచ్చు కదా. నువ్వు రవికి సపోర్ట్ చేయడం ఎందుకు? నువ్వు కెమెరా ఉంది, నీ ఇక్కడ మైక్ ఉంది, నీలాంటోడే ప్రశ్నించలేకపోతుండు, నాలాంటోడు ఏం ప్రశ్నిస్తాడు? ప్రశ్నించినప్పుడు ఇంకొకటి సపోర్ట్ చేయాల్సిన హక్కు కూడా లేదు కదా మనకు. ఇంకో హక్కు లేదనంటే మాకు మంచిగా చేసే వారికి చెడు చేస్తానన్నా మేము మంచిగా కొడతాం. ఒకటికి సపోర్ట్ చేసే హక్కు నీకు ఉందంటే ప్రశ్నించే హక్కు కూడా నీకు ఉన్నట్టే కదా. నా పర్సనల్ గా నేను సూపర్ అన్న, ఇదే ఆహాలా లేకపోతే నెట్ఫ్లిక్స్ లా వాళ్ళు
అడ్వర్టైజ్మెంట్లా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుర్రు. దాంట్లో వల్ల కొన్ని కోట్ల మంది సంవత్సరాలలో చనిపోతుర్రు. అర్థమవుతుందా మీకు? అప్పుడు రాని మీకు ఆహాలో నెట్ఫ్లిక్స్ లో లేదు ఆ బెట్టింగ్ ఎందుకు లేదు? నేను చెప్పేది విను. బ్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళం మేము, మాకు తెలుసు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, మాకు తెలుసు అది ఉందో లేదో. మీరు దాంట్లో ప్రశ్నించకుండా ఇడికి వచ్చి ఇట్లా ప్రశ్నించడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఆ నలుగురు చేస్తుంది కరెక్టో రాంగ్ అని అంటే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. కొంతమందికి కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే నేను ఆయనకు సపోర్ట్ చేస్తలేను. సరే ఆయన చేసిన తప్పైనా సరే సరిదిద్ది ఆయనకు ఒక జాబ్ ఇచ్చి కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. నాకు కరెక్ట్ అనిపిస్తుంది. వెబ్సైట్లు రావడం వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు కోల్పోవట్లేదా? ఒక నిమిషం, ఇప్పటి వరకు ఎంతమంది కోల్పోయారన్నా? ఇప్పటి వరకు ఎంతమంది కోల్పోయారన్నా? ఎంతో మంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇమ్మడి రవి చేసిండా? అతనే చేసిండు బ్రో. నేనేమంటున్నాడు అంటే అట్లాంటి జాబ్ ఇచ్చి డబ్బులు ఎవడైతే ఇట్లా వేసుకోపోతుండో వాడిని పట్టుకోండి. మీరు అదే వాంది తప్పని అంటారు. కాదు బ్రో, కాదు. ఒక నిమిషం, ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అతను ఇన్స్పైర్ అయితే దొంగలే తయారవుతారు, బయటికి ప్రయోజకులు ఎవరు రారు. అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. సరే అన్న సపోర్ట్ చేయడంట నేను సపోర్ట్ చేస్తున్నా. నా బ్యాంకు నుంచి డబ్బులు పోలేదు. పోయిన రోజు నేను కూడా అంటే నువ్వు కాకుండా నీ పక్కనోడు ఎవడు మునిగిపోయినా నీకు ప్రాబ్లం లేదా? మరి పక్కనోడు మునిగిపోయిన తప్పు లేదా? మరి వాడు ఇన్ని బ్యాంకుల నుంచి ఇట్లా డబ్బులు ఎత్తుకోపోతుండని చెప్పేసి అని అంటారు. మరి ఏ రోజు ఒక ప్రొడ్యూసర్ ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, దానికన్నా ఎక్కువ రావాలనుకుంటుండు, ఇట్లా వ్యాపారం చేస్తుండని చెప్పేసి నీకు ఎప్పుడు అనిపించలేదా? బ్రో నీకు ప్రశాంతంగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ప్రశాంతంగా చెప్తా, చెప్పండి. సరే, ఇప్పుడు సినిమాల రేట్లు పెంచడం వల్ల నేను ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు. ఇతని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రేపటి నీ ఇంట్లో నీ కొడుకో నీ కూతురో తప్పు సపోర్ట్ చేస్తున్నా అంటలేను. వాడి వల్ల నేను సినిమాలు చూస్తున్నా అని చెప్తున్నా. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇమ్మడి రవి నా బమ్మడిది కాదు. అర్థమవుతుందా? వాడు పర్సనల్ గా డబ్బులు ఎత్తుకుపోయిండు, ఏం చేసిండు, ఇంకోటి చేసిండు అని చెప్పేసి నా న్యూడ్ పిక్కులు గీడు పిక్కులు ఏం లేదు. నేను మొగనే వదులుకొని అట్లాంటి లంగేపారాలు అట్లాంటి దొంగేపారాలు నేను చేయలేదు. ఎవడైతే లంగేపారాలు దొంగేపారాలు చేసిండో వాడు భయపడతాడు, వాడు అన్ని చేస్తాడు. కథం నా సపోర్ట్ ఇమ్మడి రవికే. ఇట్లాంటి మంచిగా ఒకరు జాబ్ ఇచ్చి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అయ్యా గవర్నమెంట్ మీకు దండం. అట్లాంటి ఒక జాబ్ ఇచ్చి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. జాబ్ ఇస్తే దేశం నాశనం అయిపోతుంది. ఈయనకి ఇవ్వండి.